రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రం మర్రి వద్ద టీఆర్ఎస్ నాయకుల ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వివరాల్లోకి వెళితే కోనరావుపేట మండల కేంద్రం నుండి 3 లారీలు అప్పర్ పార్క్ నుంచి గయా పైనట్టు టీఆర్ఎస్ నాయకులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. రైతుల కోరిక మేరకు మరి మన ఇన్ఛార్జి చెల్మిడ గారి ఆదేశాల మేరకు మరి వాళ్ళ రైతుల పక్షాన ఇలా ధర్నా ఇవ్వడం జరిగింది. గతంలో మనకు కరెంట్ 24 గంటలు నాణ్యమైన కరెంట్ వస్తుంది. ఈ మధ్యలో ఏం చేశారు అంటే 6-6:30కి ఇచ్చి మధ్యలో ఒక 3-4 గంటలు పోతుంది, మళ్ళీ తర్వాత 5 గంటలకి క్లోజ్ అవుతుంది. దాంతో కరెంటు కూడా బరబరి రాక మోటార్ కూడా కాకుండా రైతులు ఇబ్బంది పడుతుంది అని ఆలోచనతోటి మరి పిలిపించడం జరిగింది రైతులు. దాని ఉద్దేశంతో మరి వాళ్ళ ధర్నా జరిగింది. కాబట్టి మరి ఇప్పటికైనా రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటుంది, రైతు రాజ్యం అని చెప్పుకున్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారు మరి రైతుల మీద ఇంత కక్ష మొన్న 2-3 నెలల కింద ఏం చేసింది అంటే 40-45 రోజుల్లో ఏసంగి చేస్తుంది. ఇంకొకటి యూరియా, ఇలా రైతులు వచ్చారు ధర్నాకు, వాళ్ళకు పెద్ద ఫోన్ ఉండదు, మరి వ్యాపు తెలియదు, ఊరి ఎంత బుక్ చేసుకోవాలి. అంతకుముందు 10 ఏళ్ళు 9.5 ఏళ్ళు 10 ఏళ్ళు కేసీఆర్ పాలనలో రైతు ఇంటికాడు ఉండి అట పోతుంటే సిరిసిల్లకు కొండపేటకు షాపుకు అట పోతుంటే డబ్బులు ఇచ్చి ఆరాంసే రైతు ఇంటికాడు ఉన్నాడు, తెచ్చి పొలం కాడేసిన రోజులుండే. మరి వాళ్ళు ఇంత దిగజారి చేస్తుందంటే రేవంత్ రెడ్డి మరి రైతుకు రాజ్యం మేమే చేస్తున్నాం, మేమే సత్యామని చేస్తున్నాం, మళ్ళీ నేనే 10 ఏళ్ళు ఉంటా అని చెప్పి మాట్లాడుకుంటుండు. మరి రైతులు దింపి కొట్టే రోజు దగ్గరున్నాయి. కోనరావుపేట మండలం నుంచే ప్రభుత్వానికి నిరసన తెగ జరిగింది ఇలా అని చెప్పి హెచ్చరిస్తూ మరి వచ్చినటువంటి మా నాయకులందరికీ మరి విలేకరులందరికీ మరొకసారి తెలంగాణ ఉద్యమాన్ని తెలుస్తూ జై తెలంగాణ.